హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌజ్ మస్తీ మ్యాజిక్. నేను మీ కోటేష్ బోరా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసిన. ఛాలెంజ్ వచ్చేసి సర్వైవింగ్ యాజ్ ఏ జొమాటో డెలివరీ బాయ్ ఫర్ 24 hours. ఈ ఛాలెంజ్ వచ్చేసి లైక్ జొమాటో డెలివరీ బాయ్స్ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఈ మండే ఎండలో ఎలా డెలివరీ చేస్తున్నారు అండ్ ఎంత సంపాదిస్తున్నారు అండ్ కస్టమర్స్ అనేవాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారని మన ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫైనల్లీ ఈరోజు ఎంత సంపాదిస్తానో, ఎంత జొమాటోలో నుంచి నాకు లాభం అంతా పొందుతాను అండ్ ఎంత పెట్రోల్ కానీ ఖర్చు పెడతాను, ఎవ్రీథింగ్ మనం క్యాలిక్యులేట్ చేసి అన్ని మీకైతే చెప్పేస్తాను. సో లెట్ స్టార్ట్. సో గైస్, మీరైతే చూడొచ్చు, పొద్దుగా నన్ను అయితే లేపుకొని తీసుకొచ్చిండు జొమాటో ఛాలెంజ్ చేద్దామని చెప్పి. నేనైతే టిఫిన్ ఏమీ చేయలే. సో ఈరోజు మొత్తం 24 గంటలు అంటుండే కదా, 24 గంటలు కూడా మనకైతే టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఇగో ఈ మంచిగా చూసుకోవాలి. సో అన్న టిఫిన్కి ఎడకి తీసుకోబోతున్నావు? మారుతి టిఫిన్స్, మారుతి వద్దన్న, నువ్వు మరీ మాట్లాడుతున్నావు. ఫేమస్ టిఫిన్స్ మన ఏరియాలో. వెళ్దాం అన్న, చట్నీస్కి పోదాం, లేకపోతే బాబాయ్ హోటల్ ఉంది. అరే సంపాదించాలి, దేనికి తీసుకోవద్దు. లెట్స్ గో ఫర్ బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్, ఓకే, లెట్స్ గో, లెట్స్ ట్రై. ఇవాళ అయితే మనం బాబాయ్ హోటల్కి అయితే వెళ్దాం, సరేనా బాయ్? రైట్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే పికప్ పాయింట్కి అయితే వచ్చేసాం. హోటల్ దగ్గరికి, ఫేమస్ దగ్గరికి. రీచ్డ్ పికప్ పాయింట్ అని కొడుతున్నాను నేను. ఆర్డర్ ఓకే, ఐఎమ్ పికింగ్ అప్. ఆర్డర్ ఇస్ రెడీ అంట, ఐఎమ్ పికింగ్ అప్. ఫైనల్లీ ఆర్డర్ అయితే తీసేసుకుంటున్నాం కదా. ఎంతమంది క్యూ అయితే ఉన్నారు. ఫైనల్లీ ఆర్డర్ అయితే వచ్చేసాను. ప్యాకెట్ అని సాంబార్ సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మన ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఆర్డర్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. ఇది షేక్పేట్లో అయితే ఉంది ఆర్డర్ లొకేషన్. ఆర్డర్ కూడా తీసేసుకున్నా. లెట్స్ గో అండ్ డెలివర్ దిస్ ఆర్డర్. డెలివరీ అయితే ఇవ్వడానికి వెళ్తున్నా నేను. ఫస్ట్ డెలివరీ వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేస్తాను. సో ఫైనల్లీ మన సెకండ్ ఆర్డర్ అయితే మనకు వచ్చేసింది. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అని. సో ఇక్కడ వెళ్ళి మన సెకండ్ ఆర్డర్ తీసుకొని డెలివరీ అయితే చేసేద్దాం. ఫైనల్లీ లెట్స్ గో. 4/46. సో ఫైనల్లీ మన సెకండ్ ఆర్డర్ అయితే తీసేసుకున్నాను. గ్రేట్ ఇండియన్ ఈట్ ఫిట్ అంట. సో డెలివరీ లొకేషన్ కూడా వచ్చేసి కొద్దిగా దూరమే పడింది. అరౌండ్ 3 kilometers దగ్గర ఉంది. వెళ్దాం, వెళ్ళి డెలివరీ చేసేద్దాం. సెకండ్ ఆర్డర్ అయితే డెలివరీకి ఇవ్వడానికి వచ్చేసాం. ఇదే బిల్డింగ్. లెట్స్ గో. సెకండ్ ఆర్డర్ అయితే ఇచ్చేస్తున్నాం, డెలివరీ చేయబోతున్నాం. చూద్దాం. లాస్ట్ ఆర్డర్కి అయితే నాకు 80 rupees వచ్చాయి, నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ ఆర్డర్కి మనకి ఎంత వస్తుందో, ఎంత తీసుకుంటాం అని చూద్దాం. అండ్ ఈ లొకేషన్కి అయితే నేను లైక్ రెస్టారెంట్ నుంచి 7 minutes రీచ్ అయిపోయినా. చూద్దాం ఎంత వస్తుందో ఈ ఆర్డర్. సెకండ్ డెలివరీ. బాయ్, ఆర్డర్ అయితే డెలివరీ చేశాను. వీ హ్యావ్ టు గో ఫర్ నెక్స్ట్
సో ఈ ఆర్డర్కి అయితే చూస్తున్నా కదా 50 రూపీస్. వి గాట్ 50 రూపీస్ ఫర్ దిస్ ఆర్డర్. సో విల్ బుక్ అవర్ నెక్స్ట్ ఆర్డర్. చూద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నాకైతే నా థర్డ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మూడో ఆర్డర్ హ్యావ్ యాక్సెప్టెడ్. వచ్చేసి కాలిఫోర్నియా బురిటో అంట. లెట్స్ గో దేర్ అండ్ క్లికింగ్ ఆన్ మ్యాప్స్. వెళ్ళి ఇంకో మూడో ఆర్డర్ కూడా ఇచ్చేద్దాం, పైసలు సంపాదించేద్దాం. ఫైనల్లీ గైస్ మనమైతే మన థర్డ్ ఆర్డర్కి అయితే వచ్చేసి చూస్తున్నారు కదా, మన థర్డ్ ఆర్డర్ పిక్ చేసుకుందాం కాలిఫోర్నియా బురిటోలో. లెట్స్ గో. ఫైనల్లీ మన థర్డ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. పికప్ ఆర్డర్ కొడుతున్నా నేను. సో వెళ్ళి డెలివరీ అయితే ఇచ్చేద్దాం మన థర్డ్ ఆర్డర్ అయితే. లెట్స్ గో. సో ఫైనల్లీ నేను నా థర్డ్ లొకేషన్కి అయితే వచ్చేసిన, రీచ్ లొకేషన్. సో పైకి వెళ్ళి అయితే డెలివరీ ఇచ్చేద్దాం. నేను డెలివరీ ఇచ్చే బిల్డింగ్ ఇదే. సో లెట్స్ గో ఫర్ ద డెలివరీ. సో గైస్ మా ఫైనల్లీ అయితే మన ఫోర్త్ ఆర్డర్ అయితే వచ్చేసింది. యాక్సెప్టింగ్ ద ఆర్డర్. సో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయిపోయింది. మనం వెళ్ళిపోదాం. లొకేషన్ ఏమి వచ్చిందో హోటల్ భీమాస్. మళ్ళీ మనకి ఫస్ట్ వచ్చిన భీమాసే హోటల్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకొని ఇచ్చేద్దాం. లెట్స్ గో. సో ఫైనల్లీ గైస్ నేనైతే ఫోర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చేసిన భీమాస్ హోటల్కి. పికింగ్ ఆఫ్ ద ఆర్డర్ కనిపిస్తుంది కదా భీమాస్ హోటల్. లెట్స్ గో. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారు, వెయిటింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఆర్డర్ కోసం. మనం కూడా మన లైన్లో అయితే వెయిట్ చేయాలి. ఆర్డర్ ఇస్ రెడీ మనకు వచ్చింది. సో గైస్ ఫైనల్లీ నేనైతే నా ఫోర్త్ ఆర్డర్ పిక్ చేసుకున్నా అండ్ ఆర్డర్ పిక్ కూడా కొట్టాను. వెళ్దాం మనం కస్టమర్ లొకేషన్కి వెళ్ళి ఫోర్త్ ఆర్డర్ అయితే డెలివరీ చేద్దాం. ఈ ఆర్డర్తో మనది ఎంత అయితే వస్తుందో, లైక్ అరౌండ్ నేను ఇందాక చెక్ చేసినప్పుడు 200 ప్లస్ చేంజ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్డర్ డెలివరీ చేసాక ఎంత వస్తుందో చెక్ చేద్దాం. లెట్స్ గో. సో ఫైనల్లీ ఫ్రెండ్స్ నేనైతే నా ఫోర్త్ లొకేషన్కి వచ్చేసిన, ఫోర్త్ డ్రాప్ చేయడానికి ఆర్డర్ ఇవ్వడానికి. సో రీచ్డ్ లొకేషన్. సో పైకి వెళ్ళి అయితే మనం ఆర్డర్ ఇచ్చేద్దాం. నేను ఫోర్త్ ఆర్డర్ ఏదైతే ఇస్తున్నానో బిల్డింగ్ ఇదే. లెట్స్ గో. ఇలా అయితే ఇదైతే కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది మనకి భీమాస్ హోటల్ నుంచి. అరౌండ్ 5 కిలోమీటర్స్ 4.5 కిలోమీటర్స్ అయితే నేను కవర్ చేసిన. చూద్దాం ఈ ఆర్డర్కి ఎంత వస్తుందో, ఎంత ఇస్తాడో ఈ ఆర్డర్కి. నాకు తెలిసి మినిమం ఒక 80 రూపీస్ అయితే మస్కా కొట్టేద్దాం వాడి దగ్గర. ए रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुके 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 ఆర్డర్ కనిపిస్తుంది కదా, స్కిప్ కొట్టి ఈ ఆర్డర్కి ఎర్నింగ్స్ 45 రూపీస్ అయితే వచ్చేసి మనకి చూడొచ్చు. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. అరౌండ్ 5.4 కిలోమీటర్స్ చెప్పాను కదా డిస్టెన్స్ అయితే. 5.4 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ వీల్ గో ఫర్ అవర్ నెక్స్ట్ ఆర్డర్. చూద్దాం
సో ఫైనల్లీ మనకి ఇంకొక ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ దగ్గరికి వెళ్తున్నాం. మనకి మేఫిల్ రెస్టారెంట్ అయితే వచ్చింది. 2 minutes ఇక్కడ నుంచి మనకి. మన 5th ఆర్డర్ తీసుకుందాం పోయి వెళ్ళి. సో లెట్స్ గో. ఫైనల్లీ మనమైతే మన 5th ఆర్డర్ కోసం రెస్టారెంట్ అయితే చేరుకున్నాం. ఆర్డర్ లొకేషన్కి వచ్చేసిన. రీచ్ ఆర్డర్ లొకేషన్. లెట్స్ గో. ఈ లోడింగ్ తర్వాత ఏమవుతుంది? చికెన్ టిక్కా మసాలా, చికెన్ పంజాబీ అంట. కస్టమర్ అయితే ఆర్డర్ చేసిండు. డీటెయిల్స్ ఇద్దాం. అనంత్ యాదవ్, ఇబ్రాహిం బాగ్ అంట. ఫోన్ अरे कहना क्या चाहते हो? చూద్దాం ఏమొస్తుందో. మన కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది? 52125 ఆర్డర్. ఫైనల్లీ నేనైతే ఆర్డర్ పిక్ చేసుకున్నాను. పికప్ ఆర్డర్ కూడా కొట్టేసాను. లెట్స్ గో టు ద కస్టమర్ లొకేషన్. కస్టమర్ లొకేషన్కి వెళ్ళి చూద్దాం. మనమైతే మన 5th ఆర్డర్కి చేరుకున్నాం. చూడొచ్చు ఆర్డర్ లొకేషన్ కూడా కొట్టేసాను. ఇప్పుడు వెళ్ళి జస్ట్ ఆర్డర్ ఇచ్చాను. ఎంత వస్తుందో చూద్దాం. कैश सपोर्ट कर दो, सब्सक्राइब कर दो. वैसे सब्सक्राइब टू दिस चैनल. बहुत मस्ती मैजिक. बहुत मस्ती मैजिक. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूँ, मुझे पैसों के पीछे भागना है. बाय. సో ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ ఇంకొక ఆర్డర్ వచ్చేసింది. 6th ఆర్డర్. ఆర్డర్ అయితే బర్గర్ టబ్ అంట. అక్కడికి వెళ్దాం, ఆర్డర్ తీసుకుందాం, ఇంకా డెలివరీ చేసేద్దాం. లెట్స్ గో. నేనైతే ఫైనల్లీ చేరుకున్నా రెస్టారెంట్ అయితే. రీచ్ లొకేషన్ కూడా కొడుతున్నా. సో బర్గర్ టబ్ అంట. సమ్ చైనీస్ నేమ్ ఉంది. అసలు లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నాం. లెట్స్ గో. ఆర్డర్ అయితే తీసుకున్నాం. పికప్ ఆర్డర్ లొకేషన్కి అయితే వెళ్ళి కస్టమర్కి డెలివరీ చేస్తున్నాం. లెట్స్ గో. ఫైనలీ మనమైతే మన 6th ఆర్డర్ ఇవ్వడానికి వచ్చేసాం. రీచ్ లొకేషన్. పైకి వెళ్ళి చూద్దాం. ఇచ్చే ఆర్డర్ అయితే ఇదే బిల్డింగ్. లెట్స్ గో. బాగుంది కదా పిలిచేద్దాం. సెవెంత్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నా నేను. వెళ్ళిపోదాం. ఆర్డర్ సమోసా పార్టీ అంట. లెట్స్ గో దేర్. సమోసాలు అయితే అందించి పార్టీలు చేస్తుంటాం మనం అందరికి. बहुत तेज हो रहा है. ఫైనల్ అయితే సమోసా పార్టీకి వచ్చేసినాం. చూస్తున్నారు కదా ఎంత చిన్నది పెట్టుకొని మనోడు బిజినెస్ అయితే గట్టి చేస్తున్నాడు. రీచ్డ్ ఆర్డర్ లొకేషన్. లెట్స్ గో.
भैया 8343 మళ్ళీ ఆర్డర్ ప్యాకేజ్ ఆర్డర్ అయితే ఇచ్చాము వెళ్ళి పికప్ ఆర్డర్ లెట్స్ గో లొకేషన్ అయితే కొద్దిగా దూరం ఉంది మన వాళ్ళది వెళ్ళి పార్టీ చేస్తున్నాం ఆర్డర్ ఇవ్వడానికి వచ్చేసాం రీచెడ్ లొకేషన్ ఈ ఆర్డర్ ఇచ్చేసి ఎంత కలెక్ట్ అవుతుందో క్యాష్ అయితే చూద్దాం లెట్స్ గో ఫైనల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇట్స్ బ్యూటిఫుల్ సన్సెట్ ఈ రోజుకి ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ ఇట్లాంటి ఎంతో ఒక బ్యూటిఫుల్ సన్సెట్ చూస్తా అనుకోలేదు ఈరోజు ఒక 5 minutes బ్రేక్ తీసుకుని నేను వెళ్ళిపోదామని పిలిచా మనకైతే మన 8th ఆర్డర్ అయితే వచ్చేసింది యాక్సెప్ట్ చేసుకున్నా KFC Alkapur Township we need to go for the KFC now let's go so 9th ఆర్డర్ తీసుకోవడానికి KFC కి అయితే వచ్చేసాం పికప్ రీచ్ పికప్ లొకేషన్ లైక్ రెస్టారెంట్ లొకేషన్కి అయితే మనం వచ్చేసాం సో లెట్స్ గో ఆర్డర్ అది పిక్ చేసుకున్నాం లెట్స్ గో అండ్ డెలివరీ దిస్ ఆర్డర్ సో గైస్ మీరైతే చూస్తారు కదా పొద్దున్న నుంచి మేమైతే డెలివరీ చేస్తూనే ఉన్నాం సో అందుకని నాకు ఆకలి ఇస్తుంది అంటే తినిపించడానికి అయితే KFC తీసుకొస్తున్నాం ఏమన్నా తిన్నాం ఇప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకా మనం అనుకున్న రీచ్ అయితే మనకు రాలేదు సో తిందాం నైట్ లో KFCకి వద్దాం KFC తిందాం మనకైతే ఆర్డర్ కెమెరా లోపలికి అలౌ చేయలేదు సో ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసిన సో విల్ గో టు ద నెక్స్ట్ ఆర్డర్ ఫైనల్లీ మనమైతే మన 10th ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చేసినాం చూస్తున్నారు కదా రీచెడ్ లొకేషన్ వెళ్ళి ఆర్డర్ తీసుకొని కస్టమర్కి అయితే ఇచ్చేదాం అండ్ ఈ ఆర్డర్ మీద ఎంత వస్తుందో కూడా చూడొచ్చు సో గైస్ మనమైతే మన 10th ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం ఆర్డర్ పిక్డ్ ఆర్డర్ సో ఫైనల్లీ మనం కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చి ఎంత పే అవుతుందో చూద్దాం లెట్స్ గో సో ఫైనల్లీ మనం అయితే మన 10th ఆర్డర్ ఇవ్వడానికి అయితే వచ్చేసినాం మనకి పైకి వెళ్ళలేదు కస్టమర్ కిందకి వస్తున్నాడు కస్టమర్కి డెలివరీ ఇచ్చేసి ఎంత పే అవుట్ వస్తుందో చూద్దాం కాల్ करने में फिर टाइम लगता है डायरेक्ट दे दो नहीं कॉल करने में సో గైస్ మనకైతే మన 11th ఆర్డర్ పడింది అది కూడా సబ్వే మన పక్కనే వచ్చింది రీచ్ ద లొకేషన్ సో వెళ్ళి ఆర్డర్ పిక్ చేసుకున్నాం లెట్స్ గో సో గైస్ ఫైనల్లీ అయితే మనం మన 11th ఆర్డర్ అయితే ఇవ్వడానికి వచ్చేసి పైకి వెళ్ళి మన 11th ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం కస్టమర్కి లెట్స్ గో ఫైనల్లీ మనకైతే మన 12th ఆర్డర్ వచ్చేసింది జొమాటోలో పొద్దున్నే వచ్చాం కదా కాలిఫోర్నియా బురిటో సేమ్ రెస్టారెంట్ నుంచి మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చింది సో రీచ్ ద లొకేషన్ లెట్స్ గో जोमेटो डिलीवरी बॉय का चैलेंज कर रहा हूँ 24 आवर्स हैदराबाद में सब हिंदी में ही बात कर लेते हैं ठीक है भाई आप बोलो कैसा रहता है तो भाई जोमेटो में जो है ना ऑर्डर देता वही तरीके
पैसे तो भाई 3 उसमें भाई 3 पैसे हैं पैसे तो भाई 3 है हाँ तुम देखे तो आते तुम ऑर्डर मारने को हर रोज कितना ऑर्डर्स मारते हुए आप एक दिन में होते हुए 21 से 22 ऑर्डर्स है तो मैंने रोज को एंड हर दिन का पैसा कितना कमा लेते हो 12-1300 చూసారా ఫ్రెండ్స్ 1300 అయితే ఒక రోజుకి అయితే మనం సంపాదించి ఇప్పుడు ఈవెన్ మన ఎర్నింగ్స్ అయితే అరౌండ్ 900 అయితే వచ్చేసింది ఇంకా మన దగ్గర 4 to 8 అవర్స్ అయితే ఉంది ఈ ఆర్డర్స్ ఈ టైమింగ్లో అయితే కంప్లీట్ చేసి ఎంత అవుతుంది వస్తుంది और भाई ये धूप और पोल्यूशन में सबको इंसेंटिव मिल जाएगा जोमेटो और సో ఫ్రెండ్స్ నాకు తెలిసి ఈ కార్పొరేట్ ఆఫీస్ అన్ని మానేసి ఇన్సెంటివ్స్ కూడా గట్టిగా వస్తున్నాయి 2000 దగ్గర సంపాదించుకోవచ్చేమో అయితే సంపాదించుకోండి चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్లీ మనం అయితే మన ఆర్డర్ తీసేసుకున్నాం చూసారు కదా బిత్ అంత ఇచ్చాడు ఈ ఆర్డర్ అయితే మనం లొకేషన్లో వెళ్ళి ఇచ్చేద్దాం లెట్స్ గో సో ఫైనల్లీ మన ఆర్డర్ అయితే ఇచ్చేయడానికి వచ్చేసినాం మనం ఆర్డర్ ఇచ్చే బిల్డింగ్ ఇదే లెట్స్ గో అండ్ గివ్ దిస్ ఆర్డర్ అండ్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో చూద్దాం లెట్స్ గో సో ఫైనల్లీ మనం అయితే మన నెక్స్ట్ ఆర్డర్కి అయితే వచ్చేసినాం ఆర్డర్ వచ్చేసి స్వగృహ ఫుడ్స్ పడింది రీచ్ ద పికప్ పాయింట్ సో విల్ గో సో ఫైనల్లీ మనం అయితే ఆర్డర్ అయితే తీసేసుకున్నాం ఇది వెళ్ళి డెలివరీ చేద్దాం అండ్ పిక్ ఆర్డర్ కూడా కొడుతున్నాం లొకేషన్ ఎంత దూరం ఉందో తెలియదు పర్లే కొద్దిగా డిస్టెన్సే ఉంది వెళ్ళైతే ఆర్డర్ డెలివరీ చేద్దాం సో ఆర్డర్ ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేస్తాం ఇందాక తీసుకొచ్చా కదా సో అగ్రివాపూర్ నుంచి మనం డెలివరీ ఇవ్వాల్సిన బిల్డింగ్ ఇదే ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం రీచ్ లొకేషన్ సో ఇది అయ్యాక ఇంకా నెక్స్ట్ ఆర్డర్ కూడా వెళ్ళొచ్చు మనం లెట్స్ గో సో ఫ్రెండ్స్ నాకు తెలిసి జొమాటోకి నేనంటే చాలా ప్రేమ అనుకుంటా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తున్నాడు నాకు ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది నాకు తెలిసి అయితే ఎర్నింగ్స్ అయితే నాకు తెలిసి ఇది 13వ ఆర్డరో 14వ ఆర్డరో చెక్ చేసుకోవాలి అండ్ ఈ లొకేషన్కి అయితే మనం రీచ్ అవుట్ అయిపోదాం వెళ్ళేది ప్లాన్ చేసుకుందాం ఏం దొరుకుతుందో నాకు తెలిసి మళ్ళీ మిఠాయి బండర్ పెట్టాడు సో మిఠాయి బండర్కి వెళ్ళి స్వీట్స్ కలెక్ట్ చేసుకొని స్వీట్స్ చేసి వచ్చాం అందరికి సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం మన నెక్స్ట్ ఆర్డర్కి అయితే చేరుకున్నాం మహేందర్ మిఠాయి వాళ్ళ ఈ ఇక్కడ మనం ఆర్డర్ తీసి లొకేషన్ వచ్చేసాం ఈ ఆర్డర్ కూడా డెలివరీ చేసి ఎంత వస్తుందో చూద్దాం నెక్స్ట్ ఫైనల్లీ ఆర్డర్ అయితే తీసేసుకున్నాం పిక్ ఆర్డర్ అండ్ లొకేషన్కి వెళ్ళి అయితే కస్టమర్కి ఇచ్చేద్దాం ఎంత దూరం ఉందో చూద్దాం లెట్స్ గో మనమైతే మన ఆర్డర్ ఇవ్వడానికి వచ్చేసాం శివా హిల్స్ అంట కనిపిస్తుంది కదా ఇదే బిల్డింగ్ సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈ రోజుకి 12:50 అవుతుంది అరౌండ్ టైం వచ్చేసి ఈరోజు ఛాలెంజ్ అయితే జొమాటో ఛాలెంజ్ ఇక్కడికైతే కంప్లీట్ అయింది అండ్ చూద్దాం మనం ఎంత అయితే చేసాము సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే నాకు అరౌండ్ 10 to 12 ట్రిప్స్ అయితే వచ్చాయి అండ్ ఐ ఎర్న్డ్ అరౌండ్ 916 అంటే 1000 వరకు అయితే నేను ఎర్న్ చేసేసాను సో ఫైనల్లీ ఈ ఛాలెంజ్ అయితే ఇక్కడితో కంప్లీట్ ఫైనల్లీ నాకైతే ఎక్స్పీరియన్సెస్ చాలా వండర్ఫుల్ అనిపించింది యాజ్ ఎ డెలివరీ బాయ్ చాలామంది హ్యాపీనెస్ తీసుకున్నారు కొంతమంది హెసిటేట్ అవుతూ తెలుసుకున్నారు అండ్ ఇలాంటి మరిన్ని ఛాలెంజెస్ కోసం మీరైతే స్టే ట్యూన్ టు మై ఛానల్ మౌజ్ మస్తీ మ్యాజిక్ నేను మీ కోటేష్ బోరా